హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, ఇవాళ క్లాస్లో మనం డిజల్యూషన్ ఆఫ్ ది ఫామ్ దాని గురించి డిస్కస్ చేద్దామండి. 23rd ప్రాబ్లం అండి, కంటిన్యూషన్లో సెకండ్ ప్రాబ్లం. ఒక 4 or 5 days అవుతుందండి వీడియోస్ అప్లోడ్ చేసి. ఇవాళ మనం స్టార్ట్ చేద్దాం మళ్ళీ. ఓకే అండి, స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఇదిగోండి ప్రాబ్లం నెంబర్ 23, పేజ్ నెంబర్ 338. ఒక్క నిమిషం, రైట్, చూద్దాం. మనకి డిజల్యూషన్ ఆఫ్ ది ఫామ్ లో అడ్మిషన్ అండ్ రిటైర్మెంట్ లో లాగా రీవాల్యుయేషన్ అకౌంట్ వేయమండి, ఎందుకంటే సంస్థ రద్దు అయిపోతుంది. డిజల్యూషన్ అంటే సంస్థని రద్దు చేసేస్తున్నారు అనమాట. సో అసెట్స్ అండ్ లయబిలిటీస్ ని రియలైజేషన్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు. అసెట్స్ వచ్చేటప్పటికి ఇదిగోండి, రియలైజేషన్ అకౌంట్ డెటార్ టు సన్డ్రీ అసెట్స్ ఇలా. అలాగే లయబిలిటీస్ వచ్చేటప్పటికి లయబిలిటీస్ అకౌంట్ డెటార్ టు రియలైజేషన్ అకౌంట్ ఇలా రాసుకుంటాము. మనం రియలైజేషన్ అకౌంట్ ఓపెన్ చేసి రియలైజేషన్ అకౌంట్ అని ఓపెన్ చేసి డెబిట్ సైడ్ ఇదిగోండి టూ సన్డ్రీ అసెట్స్, అలాగే క్రెడిట్ సైడ్ బై లయబిలిటీస్ ఇలా రాసుకుంటాం అనమాట. బై లయబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వేరియస్ లయబిలిటీస్ రాస్తాము. రాసిన తర్వాత ఈ అసెట్స్, ఒక్కొక్క అసెట్ ఎలా రియలైజ్ అయింది అనే విషయం మళ్ళీ మనం ఇక్కడ రాయాలి. అంటే మనం బ్యాలెన్స్ షీట్ లో ఉన్నటువంటి అసెట్స్ ని రైట్ ఆఫ్ చేసుకుంటూ రాసుకున్న తర్వాత వాటిని ఎలా రియలైజ్ చేశారు అంటే, బయట అమ్మేస్తేనేమో అమౌంట్ ఎంత రియలైజ్ అయింది అనేసి మనం బై బ్యాంక్ అకౌంట్ అని రాసుకుంటామండి. బై బ్యాంక్ అకౌంట్. ఓకే, లేదు పార్ట్నర్స్ గనక తీసుకెళ్లిపోతే బై పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ అని రాస్తాం సింపుల్ గా, అంతే. ఇవి రెండే కనబడేవి చూడండి, బ్యాంక్ అకౌంట్ లేదా పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్. దీని కింద వేరియస్ అసెట్స్ ఏవి తీసుకుంటే వాటి నేమ్ అనమాట. మెయిన్ అకౌంట్ అయితే పార్ట్నర్షిప్ క్యాపిటల్ అకౌంట్, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్, అలాగే బ్యాంక్ అకౌంట్. మరి అట్లాగే లయబిలిటీస్ విషయం వచ్చేటప్పటికి ఇక్కడ మనం రైట్ ఆఫ్ చేసింది ఏదైతే ఉందో దాన్ని ఎలా డిశ్చార్జ్ చేసాము లయబిలిటీని అనేసి టూ అమౌంట్ సంస్థ పే చేస్తేనేమో బ్యాంక్ అకౌంట్ రాసుకుంటాము. లేదు పార్ట్నర్ కనుక ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ అని రాస్తాము. ఓకే, సమ్లో అసలు ఏమి చెప్పలేదండి. అమౌంట్ ఏంటి, ఈ సన్డ్రీ అసెట్స్ ని బయట అమ్మాము, ఇంత అమౌంట్ రిసీవ్ చేసుకున్నామని కానీ లేదా పార్ట్నర్ తీసుకున్నాడని కానీ ఏమీ చెప్పకపోతే మనం ఎలా ట్రీట్ చేయాలి అంటే, ఆ అసెట్ ఫుల్ వాల్యూకి అమౌంట్ వచ్చింది, బయట మనం దాన్ని అమ్మేశాము అనేది మనం అనుకోవాలి. అలాగే లయబిలిటీ కూడా అంటే ఏంటి, లెక్కలో కనుక ఏదైనా ఒక అసెట్ గురించి ఏమి ఇన్ఫర్మేషన్ చెప్పకపోతే అది అమ్మేశాము అనేసి మనం ఫిక్స్ అయిపోవాలి అనుకుని బ్యాంక్ అకౌంట్ కి రాసుకోవాలి. నెక్స్ట్ అకౌంట్స్ ఏంటి అంటే, రియలైజేషన్ అకౌంట్ తర్వాత అక్కడ కనబడుతున్న అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో, ఒకటి పార్ట్నర్షిప్ అకౌంట్, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్, రెండోది బ్యాంక్ అకౌంట్ మనం రాసుకుని, ఈ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ లోనేమో బ్యాలెన్స్ షీట్ లో వాళ్ళ బ్యాలెన్సెస్ ఏవైతే ఉన్నాయి క్యాపిటల్ బ్యాలెన్సెస్ ని మనం క్రెడిట్ సైడ్ బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ రాసుకుంటామండి. అలాగే రిజర్వ్ ఫండ్ కానీ ఏమైనా ఉంటే లేదా అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ ఉంటే కనుక వాటిని క్రెడిట్ సైడ్ ఇంతకు ముందు మనం ఎలా అయితే అడ్మిషన్ అండ్ రిటైర్మెంట్ లో చేసామో అట్లాగే వాళ్ళకి అడ్జస్ట్ చేయాలి. నెక్స్ట్ ఇంకొక పాయింట్, పార్ట్నర్ ఎవరైనా సరే అసెట్ ని టేక్ ఓవర్ చేసినా లేదంటే ఏదైనా లయబిలిటీని డిశ్చార్జ్ చేసినా కానీ మళ్ళీ పార్ట్నర్ క్యాపిటల్ అకౌంట్ లో రాసుకోవాలండి. రియలైజేషన్ అకౌంట్ లో రాసుకోవాలి, పార్ట్నర్ క్యాపిటల్ అకౌంట్ లో రాసుకోవాలి. నెక్స్ట్ దాని తర్వాత బ్యాంక్ అకౌంట్ వచ్చేటప్పటికి అమౌంట్, మనం ఏదైనా అసెట్ మనం అమ్మేస్తే అమౌంట్ రియలైజ్ అయితే దాన్ని రాయాలండి. అలాగే మనం ఏదైనా లయబిలిటీ డిశ్చార్జ్ చేస్తే అమౌంట్ మనం పే చేస్తాం కదా, దాన్ని రాసుకోవాలి. ఓకేనా, మనకి బ్యాంక్ అనేది ఎక్కడెక్కడైతే మనకి కనిపిస్తుందో ఈ రియలైజేషన్ అకౌంట్ లో అవన్నీ తీసుకెళ్లి మనం బ్యాంక్ అకౌంట్ లో రాసుకుంటాము. నెక్స్ట్ రియలైజేషన్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో, అంటే రియలైజేషన్ ఎక్స్పెన్సెస్ సంస్థ పెడితే దానికి ఇదండి ఎంట్రీ, రియలైజేషన్ అకౌంట్ డెటార్, అంటే ఈ అకౌంట్ కి మనం డెబిట్ చేస్తున్నాము అకార్డింగ్ టు నామినల్ రూల్ టు అమౌంట్ మనం బ్యాంక్ అకౌంట్ అని రాసుకుంటాం. అమౌంట్ వెళ్ళిపోతుంది. రియలైజేషన్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్, ఎందుకు అంటే రియలైజేషన్ ఎక్స్పెన్సెస్ కి ఇలా రాసుకోవాలి మనం ఎంట్రీ. లేదు ఏదైనా ఎవరైనా పార్ట్నర్ కనుక పే చేస్తే ఆ పార్ట్నర్ నేమ్ ఏదైతే ఉందో పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ అని రాస్తామండి. ఏది, ఎక్స్పెన్సెస్ కి పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ ఇలా రాస్తామన్నమాట మనం. ఇంతే, మనకి సింపుల్ గా. మనం ఇప్పుడు సమ్ స్టార్ట్ చేసేద్దాము. మనకి ఏమి ఇచ్చారు చూద్దాం రండి. ఓకే, ఇదంతా సమ్ అనమాట. మనకి రియలైజేషన్ అకౌంట్ ఇది.
రియలైజేషన్ అకౌంట్ మనకి వేశారు ఇది. ఓకే, ఇదిగోండి బుక్స్ ఆఫ్ ది ఫోమ్ రియలైజేషన్ అకౌంట్. ఇంకా కంటిన్యూషన్ ఇక్కడ కూడా ఉంది. తర్వాత బ్యాంక్ అకౌంట్, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. మనం ముందే పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ వేసుకోవచ్చు అండి. బ్యాంక్ అకౌంట్ అయితే టాలీ అయిపోతుంది, ఇక క్లోజ్ అనమాట. రైట్, సమ్ చూద్దాం మనం ఇప్పుడు ఏమన్నారు. XY and Z sharing profits and losses in the ratio of 2:1 agreed upon dissolution of their partnership on 31st of December 2021, on which date their balance sheet was as under. క్యాపిటల్ అకౌంట్స్ ఆఫ్ X 40,000, Y 30,000. ఇక్కడ XYZ అన్నారు అంటే Z ఇక్కడ లేదు అంటే అసెట్ సైడ్ ఉందని మనం చూద్దాం, అసెట్ సైడ్ ఉందేమో. నెక్స్ట్ రిజర్వ్ ఫండ్ 10,000 రూపీస్ అండి. ఈ రిజర్వ్ ఫండ్ ని X, Y అండ్ Z కి డిస్ట్రిబ్యూట్ చేయాలి, మనం అడ్జస్ట్ చేసేస్తాము. జాయింట్ లైఫ్ పాలసీ JLP గురించి నేను మనకి 21st ప్రాబ్లం లో మనకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఒక సమ్ ఇచ్చారండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చెప్పలేదు, జస్ట్ ఇప్పుడు మనం ఈ ఫండ్ కదండి JLP ఫండ్, దీన్ని కూడా మనం రియలైజేషన్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకుంటాము. ఈ రిజర్వ్ ఫండ్ ని మాత్రం పార్ట్నర్స్ క్యాపిటల్ కి డైరెక్ట్ గా అడ్జస్ట్ చేసేస్తాము. క్రెడిటార్స్ 19,000 రూపీస్ ని మనం పార్ట్నర్స్ రియలైజేషన్ అకౌంట్ లో మనం దీన్ని ఎంటర్ చేస్తాము లయబిలిటీస్ కింద. తర్వాత ప్రొవిజన్ ని సెపరేట్ గా 500 రూపీస్ ని మనం సెపరేట్ గా రాసుకుంటాము. అంటే ఈ క్రెడిటార్స్ ని మనం రియలైజేషన్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ రాసుకుని, తర్వాత ఈ ప్రొవిజన్ ని మనం డెబిట్ సైడ్ రాస్తాం అనమాట. తర్వాత ఇక్కడ ఇంకేమున్నాయి చూద్దాం. ఫిక్స్డ్ అసెట్స్ 50,000 రూపీస్. నెక్స్ట్ జాయింట్ లైఫ్ పాలసీ ఎట్ సరెండర్ వాల్యూ 10,000. ఓకే, సరెండర్ వాల్యూ అంటే ఏంటంటేనండి, జాయింట్ పాలసీ తీసుకున్నాము, పాలసీ తీసుకున్న తర్వాత మనకి మనం అంటే ఏంటి, ఒక 10 years పాలసీ తీసుకున్న తర్వాత మనం 2015 లో పాలసీ తీసుకుని ఉన్నామండి. ఓకే, 10 years పాటు తీసుకున్నాం అంటే 2025 వరకు కట్టుకుంటూ వెళ్ళాలి కదండి ప్రీమియం. అయితే వీళ్ళు ఏం చేస్తారు అంటే, మన 2025 అంటే 10 years పాటు మనం ఆగకుండా మనం ముందుగానే అమౌంట్ రియలైజ్ చేసుకోవాలని అనుకున్నాం అనుకోండి, అప్పుడు 2025 లో నువ్వు సరెండర్ అంటే ఏంటి, ఇప్పుడు పోలీసులు కూడా అంటారు సరెండర్ అయిపోనగానే మనం చేతులు ఎత్తేస్తాం కదండి సరెండర్ అనగానే. అలాగే మాకు పాలసీ అమౌంట్ మెచ్యూరిటీ డేట్ దాకా మేము ఆగము, మాకు మధ్యలోనే కావాలి, ఒక 5 years తర్వాత అంటే 2020లోనే మేము అమౌంట్ తీసేసుకుంటాము అన్నప్పుడు ప్రతి ఇయర్ కి కొద్దిగా ముందుగానే ఏం చేస్తారు అంటే, ఈ ఇయర్ లో నువ్వు తీసుకుంటే నీకు ఇంత అమౌంట్ ఇస్తాం బాబు, ఈ 2021 లో తీసుకుంటే ఇంత అమౌంట్, నీకు 2020 తీసుకుంటే అంటే నువ్వు సరెండర్ అయిపోతే అంటే ముందుగానే సరెండర్ చేసేస్తే కనుక నీకు ఇంత అమౌంట్ వస్తుంది అని చెప్పేసి సరెండర్ వాల్యూ ఉంటది అనమాట. ఓకేనా, అంటే మెచ్యూరిటీ డేట్ దాకా ఆగకుండా దాన్ని ఏమంటారు అంటే సరెండర్ వాల్యూ 10,000 రూపీస్ ఉందంట. ఏ ఇయర్ లో అంటే 31st December 2021 కి ఇలా కనిపిస్తుంది. దాని ప్రకారమే బ్యాలెన్స్ షీట్ లో రాసుకుంటూ వస్తారు ఆ సరెండర్ వాల్యూస్. ఓకేనా, ఇప్పుడు మనం దీనిని కూడా మనం రియలైజేషన్ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. నెక్స్ట్ డెటార్స్ 10,000 రూపీస్. తెలుసు కదండి, అసెట్ మొత్తాన్ని కూడా మనం రైట్ ఆఫ్ చేసుకునేటప్పుడు రియలైజేషన్ అకౌంట్ లో డెబిట్ సైడ్ రాసుకుంటాము 2 డెటార్స్ అనేసి. తర్వాత ఈ ప్రొవిజన్ ని క్రెడిట్ సైడ్ 500 రూపీస్ క్రెడిట్ సైడ్ రాసుకుంటాము. తర్వాత కంటిన్యూషన్ అండి, బ్యాలెన్స్ షీట్ లో సాలరీ అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ లో రాసుకుంటామండి. తర్వాత స్టాక్ ఎట్ ఇన్వాయిస్ ప్లస్ 10,000, ప్రైస్ లోడింగ్ 2,000, నెట్ వాల్యూ ఇది. కాకపోతే మనం ఏంటంటే ఈ అమౌంట్ నే మనం రియలైజేషన్ అకౌంట్ లో రాసుకుంటాము, దీన్ని రివర్స్ లో రాసుకుంటాము. ఇన్వెస్ట్మెంట్స్ 8,000, దాని రివర్స్ లో మన క్రెడిట్ సైడ్ 500 రూపీస్. క్యాపిటల్ అకౌంట్ చూడండి, జెడ్ ది 2,000 రూపాయలు ఇక్కడ ఉంది, అంటే ఫామ్ కి ఈ జెడ్ తీసుకురావాల్సి ఉన్నాడు, ఫామ్ కి సంస్థకి బాకీ పడి ఉన్నాడు జెడ్. తర్వాత బ్యాంక్, ఈ బ్యాంక్ అకౌంట్ ని బ్యాంక్ అకౌంట్ లో మనం 2 బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ గా దీన్ని ఓపెన్ చేస్తాము. క్లియర్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ కి వెళ్ళిపోయి దీన్ని బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ రాసుకుని, అలాగే XYZ అకౌంట్ లో వీళ్ళ క్యాపిటల్స్ ఏవైతే ఉన్నాయో ఇదిగోండి 40,000 X అకౌంట్ లో, అలాగే 30,000 Y అకౌంట్ లో, అలాగే Z అకౌంట్ డెబిట్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దానిని X క్యాపిటల్ అకౌంట్ లో డెబిట్ సైడ్ నా ఏదండి ఇదిగోండి 2,000 రూపాయలు మనం రాసేయబోతున్నాం ఇప్పుడు. ఇదిగోండి నేను ఆల్రెడీ ఇది ఫస్ట్ నుంచి ఇదిగోండి రియలైజేషన్ అకౌంట్, సెకండ్ వన్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్, తర్వాత బ్యాంక్ అకౌంట్. రైట్, ఇప్పుడు మనం పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ లో ఎప్పుడు చేసేటట్టే బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్, ఇదేమీ మార్పు లేదు. చూడండి ఎక్స్ అమౌంట్ వచ్చేటప్పటికి 40,000, నెక్స్ట్ వై అకౌంట్ వచ్చేటప్పటికి 30,000, జెడ్ వచ్చేటప్పటికి డెబిట్ బ్యాలెన్స్, సో 2 బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ రాసుకుని 2,000 రూపీస్ మనం డెబిట్ సైడ్ రాసాము. రైట్, తర్వాత రిజర్వ్ ఫండ్ ఉందండి, దాన్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేయాలి. రిజర్వ్ ఫండ్ 10,000 రూపీస్ ఉంది, 2:1 డిస్ట్రిబ్యూట్ చేస్తే 4,000 రూపీస్, 4,000 అండ్ లాస్ట్ వాడికి వచ్చేటప్పటికి 2,000 రూపీస్ ఇలా డిస్ట్రిబ్యూట్ చేసాము రిజర్వ్ ఫండ్. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ బ్యాలెన్స్ 2 బ్యాలెన్స్ బ్రాట్ డౌన్
బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 23,500 రూపీస్ అండి. 23,500 రూపీస్ బ్యాంక్ అకౌంట్. క్లియర్. ఇప్పుడు మనం ఒక్కొక్క పాయింట్ ని ఇదిగోండి, రియలైజేషన్ అకౌంట్ లో డెబిట్ సైడ్ ఫిక్స్డ్ అసెట్స్ ఉందండి. ఫస్ట్ ఫిక్స్డ్ అసెట్స్ ఇక్కడ మనం రాసాము అంటే ఇది ఎలా రియలైజ్ అయింది అనేది కూడా నీకు ఇక్కడ కనబడాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? క్లియరా? రైట్. ఫిక్స్డ్ అసెట్స్ ఎంత అమౌంట్ అంటే ఇదిగోండి, నీకు బ్యాలెన్స్ షీట్ లో ఉన్నటువంటి 50,000 రూపీస్ ని రాసేసుకోండి. తర్వాత జేఎల్పి కూడా రాసేద్దాం, ఎట్ సరెండర్ వాల్యూ. ఈ 2 పాయింట్స్ రాసేసి తర్వాత డెటార్స్ కూడా రాసేద్దామండి. ఓకేనా? తర్వాత బ్యాడ్ డెట్స్ ని క్రెడిట్ సైడ్ రాసేద్దాము. క్లియర్. ఫిక్స్డ్ అసెట్స్ 10,000 రూపీస్ అండి. ఫిక్స్డ్ అసెట్స్ 10,000 రూపీస్. తర్వాత టు జేఎల్పి ఎట్ సరెండర్ వాల్యూ. దీని గురించి నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలో చెప్తానండి. ఇక్కడ అర్థం కాని పాయింట్ అయితే ఈ సమ్ లో ఏమీ లేదు. నెక్స్ట్ టు డెటార్స్. సారీ, ఇక్కడ మనకి 50,000 రూపీస్ కదా ఇది. డెటార్స్ 10,000 రూపీస్ కాదా? అంతే, 10,000 రూపీస్. వెంటనే మనకి ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ 500 రూపీస్ రాసేసేయండి. ఇంకా ఉన్నాయి అవల కంటిన్యూషన్ మనకి. టు స్టాక్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్ ఒకటి ఉంది. స్టాక్ ఎట్ ఐపి ఇన్వాయిస్ ప్రైస్ 10,000 రూపీస్. ఇందాక సమ్లో చదివాం కదా, నాకు గుర్తుంది. బై లోడింగ్ 2,000 రూపీస్ ఉంది. చూద్దాం అవునో కాదు, అంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు కదా మనకి. రైటే. తర్వాత ఇన్వెస్ట్మెంట్ 8,500 రూపీస్ డెబిట్ సైడ్. టు ఇన్వెస్ట్మెంట్స్ 8,000 రూపీస్. దానికి ఏమన్నారండి? ఇన్వెస్ట్మెంట్స్ కి ప్రొవిజనా? ఫ్లక్చువేషన్ ఫండ్లే, సారీ. ఇన్వెస్ట్మెంట్ ఫ్లక్చువేషన్ ఫండ్ అంటాను కదా. ఫండ్ కొంత అమౌంట్ తీసి పక్కన పెడతారు కదా, ఏదైనా ఫిక్స్డ్ అసెట్ ఏదైనా డిప్రిసియేషన్ అయిపోతుందేమో అనేసి ఫండ్ పక్కన పెట్టేసి దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారులేండి. ఇన్వెస్ట్మెంట్ ఫ్లక్చువేషన్ ఫండ్ 500 రూపీస్. క్లియర్. నెక్స్ట్ ఇంకా మనకి మొత్తం అయిపోయినాయండి అసెట్స్. ఇదో చూసుకోండి, అసెట్స్ మొత్తం క్లోజ్, మొత్తం అన్ని రాసేసాము. ఓకే, బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ పంపించాము. క్యాపిటల్ జెడ్ ఏదైతే ఉందో జెడ్ కి పంపించేసాము. ఇప్పుడు లయబిలిటీ సైడ్కి రండి మీరు. క్యాపిటల్ అకౌంట్స్ రాసేసామండి. ఇదిగోండి, ఈ 3 పాయింట్స్ అయిపోయినాయా అయిపోలేదా చెప్పండి? రిజర్వ్ ఫండ్ వరకు ఓవర్ అండి. ఇక జాయింట్ లైఫ్ పాలసీ ఫండ్, తర్వాత క్రెడిటార్స్. రైట్. బై జేఎల్పి ఫండ్ 10,000 రూపీస్. దీన్ని ఏం టచ్ చేయొద్దు, ఫండ్స్ ఏవి కూడా వదిలేసేయండి అంతే. బై క్రెడిటార్స్ 19,000. వెంటనే దీనికి ప్రొవిజన్ ఉందట. టు ప్రొవిజన్ 500 రూపీస్. నెక్స్ట్ పాయింట్ అవుట్ స్టాండింగ్ సాలరీస్ అండి. ఇక లయబిలిటీస్ లో లాస్ట్ పాయింట్ అవుట్ స్టాండింగ్ సాలరీస్ 2,000 రూపీస్. బై అవుట్ స్టాండింగ్ సాలరీస్ 2,000 రూపీస్. అయిపోయింది కదా. ఇప్పుడు ఒక్కొక్కటి ఎలా రియలైజ్ అయినాయో చూద్దాము. ఈ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ప్రొవిజన్స్ కానివ్వండి, ఒకసారి చూడండి, ఈ ప్రొవిజన్ కానివ్వండి, అలాగే ఈ ఫండ్ కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కానివ్వండి, తర్వాత జేఎల్పి ఫండ్ కానివ్వండి, 2,000 కానీ ఇది ఏదైతే ఉంది ఇవి రియలైజ్ అవ్వదు. డిశ్చార్జ్ చేస్తాము అనే పాయింట్ కానీ రియలైజ్ అవుతాయి అనే పాయింట్ కానీ ఏం లేదు. ఇక మర్చిపోండి. ఇక వాటిని అలా మనం రైట్ ఆఫ్ చేసేసి వదిలేస్తామే వాటిని. ఓకే, ఇప్పుడు మనం చూద్దామండి ఫిక్స్డ్ అసెట్స్ ఏమయ్యారు పాపం వాళ్ళు అనేది చూద్దాం. పారాగ్రాఫ్ ఇచ్చారు. ఓకేనా, కనబడుతుందా? ఇన్వెస్ట్మెంట్స్ వర్ టేకెన్ ఓవర్ బై 6,000 రూపీస్. ఇదిగోండి, ఇన్వెస్ట్మెంట్స్ 8,000 ఉంటే 6,000 రూపాయలకి తీసుకున్నారట. ఇక ఈ ఫండ్ గురించి జానేదో అంతే. 8,000 రూపీస్ కి తీసుకున్నారట. 6,000 రూపాయలకి. ఎవరండి వారు అంటే ఎక్స్. అలాగే క్రెడిటార్స్ ని 10,000 రూపీస్ కి తీసుకున్నారటండి. ఎవరంటే వారు వై అండి. సో ఎక్స్ క్యాపిటల్ అకౌంట్, వై క్యాపిటల్ అకౌంట్ ఎటు సైడ్ అండి అంటే చెప్తా.
అసెట్స్ ఇన్వెస్ట్మెంట్స్ అసెట్ కాబట్టి దాన్ని మనం డెబిట్ సైడ్ రైట్ ఆఫ్ చేసాం కాబట్టి ఈ పాయింట్ క్రెడిట్ సైడ్ కి వెళ్ళిపోతుంది రియలైజేషన్ అకౌంట్ లో. ఈ పాయింట్ ఒక లయబిలిటీ గురించి ఒక క్రెడిటార్స్ గురించి చెప్తున్నారు కాబట్టి మనం లయబిలిటీస్ డెబిట్ క్రెడిట్ సైడ్ వేసి మనం రైట్ ఆఫ్ చేసాం కాబట్టి ఈ వై క్యాపిటల్ అకౌంట్ ఏమో డెబిట్ సైడ్ రాసుకుంటాము. ఏమని 10,000 రూపీస్ క్రెడిటార్స్ అట. అయితే సెటిల్ అకౌంట్ విత్ దెమ్ ఎట్ 9,900 రూపీస్ కి అకౌంట్ సెటిల్ చేశారట. అయితే మనల్ని లెక్కలో క్లియర్ గా చెప్పారండి. ఇక్కడ చూడండి, ఇదిగోండి పాయింట్, ఇదిగో క్రెడిటార్స్ పాయింట్ చూడండి ఒకసారి. వై క్యాపిటల్ అకౌంట్ అని 9,900 రాయి కూడా 10,000 రాశారు. దానికి నోట్ చూడండి అని చెప్పారు మనకి. ఆ నోట్ చూద్దామండి ఒకసారి. ఇదిగోండి ఇక్కడ వై, ఇదిగోండి వై took over creditors of 10,000, right? This has been recorded. Okay, 10,000 రికార్డ్ చేశారు. హౌ హీ సెటిల్స్, ఎలా సెటిల్ చేశాడు లయబిలిటీ అనేది అతని పర్సనల్ మ్యాటర్ అట. ద డిస్కౌంట్ ఆన్ పేమెంట్ డస్ నాట్ బెనిఫిట్ ద ఫర్మ్, సంస్థకి బెనిఫిట్ ఏం లేదు, 10,000 గానే రికార్డ్ చేయడం జరిగింది అని చెప్తున్నారు. మనం అలాగే చేద్దాం, రైట్? ఓకేనా? సో మనకి ఒక పాయింట్ అంటే ఇన్వెస్ట్మెంట్స్ ని 6,000 కి తీసుకున్నారండి ఎక్స్. ఓకే, ఇదిగోండి సమ్మేది, ఇదిగో ఇది అర్థమవుతుందా? ఈ రియలైజేషన్ అకౌంట్ లో మనకి ఇన్వెస్ట్మెంట్స్ గురించి చెప్తున్నారండి. ఇన్వెస్ట్మెంట్స్ 8,000 రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్రెడిట్ సైడ్ రాయాలి. వాటి గురించి తేలిపోయింది. ఎవరి గురించి రాస్తాము అంటే ఎక్స్ క్యాపిటల్ అకౌంట్ అని రాసుకో. ఎక్స్ క్యాపిటల్ అకౌంట్ ఇది ఒకటే ఉందండి, ఇంకేమీ లేవు. 6,000 అయిపోయింది, పేచి వదిలిపోయింది ఇన్వెస్ట్మెంట్స్. ఇప్పుడు మనం క్రెడిటార్స్ సంబంధించి రాద్దామండి. 19,000 క్రెడిటార్స్ ఏవైతే ఉన్నాయో దానిలో మనకి వై క్యాపిటల్ అకౌంట్, వై గారు ఏం చేశారు అంటే 10,000 రూపీస్ డిశ్చార్జ్ చేసినట్టు రాసాము. ఇంకా 9,000 రూపాయలు ఉన్నాయే, మరి ఏంటండి వాటి కథ? చూద్దాం. వాటి కథ ఏంటంటే ఇదిగో రిమైనింగ్ క్రెడిటార్స్ అంటే 19,000 లో 10,000 వర్త్ పోతే ఇంకా రిమైనింగ్ క్రెడిటార్స్ 7,500కి క్లియర్ అయిపోయిందట. రిమైనింగ్ క్రెడిటార్స్ వర్ పెయిడ్. ఓకే, బ్యాంక్ అన్నమాట, బ్యాంక్ అకౌంట్ పెయిడ్ అంటే 7,500. జాయింట్ లైఫ్ పాలసీ వాజ్ సరెండర్డ్ అండ్ ఇక ఇక్కడ వరకు పాయింట్ కట్ చేస్తే, సీన్ కట్ చేస్తే మనకి లయబిలిటీ ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోతుంది. ఫస్ట్ అక్కడ రాసుకుందాం మనం. క్రెడిటార్స్ అనే లయబిలిటీలో మనం క్రెడిటార్స్ గురించి రాసుకున్నాం కదండి. ఇదిగోండి మళ్ళీ చూడండి, 19,000 లో ఒక 10,000 మనం వై క్యాపిటల్ అకౌంట్ రాసుకుంటే మిగిలిన 9,000 లో కొంత అమౌంటే ఎంత బ్యాంక్ అకౌంట్ అని పెట్టి బ్రాకెట్ పెడదాం. ఎందుకంటే ఇంకా అమౌంట్స్ ఉన్నట్టున్నాయి. ఇంకా చూద్దాం. బ్యాంక్ అకౌంట్ అంటే బ్యాంక్ అకౌంట్ కిందకి రాసుకోవాల్సింది ఇంకేమైనా ఉన్నాయో చూద్దాం. బ్యాంక్ అకౌంట్ అని పెట్టేసి మనం ఏమి రాయబోతున్నాం అండి, క్రెడిటార్స్ గురించి రాయబోతున్నాము. ఎంత అమౌంట్ అంటే 7,500. ఇక మాట్లాడొద్దండి క్రెడిటార్స్ గురించి, అయిపోయింది. ఇక తర్వాత ఇంకేమన్నారు పాయింట్స్ చూద్దాము. జాయింట్ లైఫ్ పాలసీ వాజ్ సరెండర్డ్ అండ్ జాయింట్ లైఫ్ పాలసీ ఫండ్ కాదండి, జాయింట్ లైఫ్ పాలసీ సరెండర్ వాల్యూ 10,000 రూపీస్ ఉంది చూసా, అది. ఓకే, 10,000 రూపాయల అమౌంట్ వసూలు అయిపోయింది. తర్వాత అసెట్స్ రియలైజ్డ్ 70,000, స్టాక్ అండ్ డెటార్స్ రియలైజ్డ్ 7,000 అండ్ 9,000 అట, రైట్? అర్థమవుతుందండి. స్టాక్ గురించి చెప్పేశారు, డెటార్స్ గురించి చెప్పేశారు, ఫిక్స్డ్ అసెట్స్ గురించి చెప్పేశారు, తర్వాత సరెండర్ వాల్యూ జేఎల్పి గురించి చెప్పారు. ఒక్కసారి మనం డెబిట్ సైడ్ చూద్దాం. ఇదిగోండి ఫిక్స్డ్ అసెట్స్ 70,000 రూపాయల అమౌంట్ రియలైజ్ అయినాయి. తర్వాత జేఎల్పి 10,000 రూపీస్. ఓకే, ఇన్సూరెన్స్ కంపెనీకి సరెండర్ చేసేస్తే 10,000 రూపీస్ వచ్చేసినాయి. డెటార్స్ అమౌంట్ కూడా 9,000 ఎంతో కలెక్ట్ అయినాయి అని చెప్పారు. స్టాక్ అమౌంట్ కూడా మనకి చెప్పడం జరిగిందండి. ఎంత 7,000 ఏమో స్టాక్ అని చెప్పేశారు. ఇదిగోండి స్టాక్ 7,000 రూపీస్ అన్నారు. సో ఇవన్నిటినీ కూడా మనం ఇటు సైడ్ రాసేస్తే అయిపోతుంది. బై బ్యాంక్ అమౌంట్ వసూలైంది, రియలైజ్ అయిన అమౌంట్ బ్యాంక్ అకౌంట్. ఇదిగోండి బ్యాంక్ అకౌంట్ అండర్లైన్ చేసి ఫస్ట్ ఏంటండి ఫిక్స్డ్ అసెట్స్ 70,000 వచ్చినాయి అంటండి. భలే వచ్చినాయి. ప్రాఫిట్ ట్రాక్ ఏం చేస్తుంది? తర్వాత నెక్స్ట్ ఫిక్స్డ్ అసెట్స్ తర్వాత ఇంకోటి ఏమంటున్నారు మనకి, స్టాక్ కాదండి, జేఎల్పి సార్ ఎట్ సరెండర్ వాల్యూ. జేఎల్పి 10,000 కి 10,000 జేఎల్పి ఎట్ సరెండర్ వాల్యూ 10,000 రూపీస్. తర్వాత స్టాక్ 7,000 రూపీస్. ఓకే, ఎవరు పార్ట్నర్స్ తీసుకోలేదు వీటిని. తర్వాత డెటార్స్ 9,000 కాదు, ఇంకొక పాయింట్ ఉందండి. మనం ఇంకొక పాయింట్ లోకి వెళితే మనం ఆల్రెడీ బుక్స్ లో రద్దు చేసినవి బ్యాలెన్స్ షీట్ లో ఉన్నటువంటి డెటార్స్ మనకి
అసలు టోటల్ గా డెటార్స్ ఎంత అంటే 10,000 రూపీస్ డెటార్స్ లో, ఇదిగోండి 10,002 రూపీస్ డెటార్స్ లో 9,000 అమౌంట్ రియలైజ్ అయినాయి అని రాసుకుందాము. అయితే ఈ 9,000 వేటివి అంటే ఆల్రెడీ మనకు బ్యాలెన్స్ షీట్ లో రికార్డ్ చేసుకున్నటువంటివి అనమాట, బుక్స్ లోవి. అయితే కొన్ని అసలు రికార్డ్ అవన్నీ ఉన్నాయంటండి. సారీ, ఈ 9,000 కాదండి, ఈ 9,000, రైట్. వన్ కస్టమర్ హూజ్ అకౌంట్ వాజ్ రిటర్న్ ఆఫ్ యాజ్ బ్యాడ్. అయితే ఏవైతే ఒక 800 రూపాయలు రావు అని బ్యాడ్ డేట్స్ కింద రద్దు చేశారో అవి రికవర్ అయినాయి అంట. బ్యాడ్ డేట్స్ రికవర్డ్ అంటారు కదా, 800 రూపీస్ వచ్చి పడ్డాయి. వచ్చినప్పుడు మనం దీన్ని మళ్ళీ తీసుకెళ్లి బుక్స్ లో రాయకూడదు. ఓకే, మళ్ళీ మనం రద్దు చేయకూడదు. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు అమౌంట్ రియలైజ్ అయినట్టు రాసుకోవాలి. సో 900 ప్లస్ 9,000 ప్లస్ 800 రూపీస్, 9,800 రూపీస్ అనమాట. ఇదిగోండి ఇక్కడ డెటార్స్ 9,000 రూపీస్ ప్లస్ 800 రూపీస్. ఇప్పుడు రియలైజ్ అయినటువంటి అమౌంట్ 9,800. ఇంకేమైనా ఉన్నాయేమో చూద్దాము. ఓకే, ఇది అయిపోయింది ఇక్కడికి. విచ్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ 9,000 మెన్షన్డ్ అబౌవ్. 9,000 పైన రాసినటువంటి డేటాస్ లో మెన్షన్ అవ్వలేదట. నెక్స్ట్ అలా అనేసి ఇప్పుడు మీరు 800 ఈ డేటాస్ ఏవైతే మనం డెబిట్ సైడ్ రైట్ ఆఫ్ చేయడానికి రాసుకున్నామో ఇక్కడ రాయకూడదండి. ఇక అలా రియలైజ్ అయినటువంటి ఏమైనా కానీ డైరెక్ట్ గా రాసుకోవాలి అంతే. బ్యాలెన్స్ షీట్ లో ఉన్నాయి మాత్రమే మనం రికార్డ్ చేయాలి, అది రైట్ ఆఫ్ చేస్తూ రాసుకోవాలి. తర్వాత దేర్ వాజ్ అండ్ అన్రికార్డెడ్ అసెట్. ఓకే, అన్రికార్డెడ్ అసెట్ ఉంది కదా. మనం అడ్మిషన్ అండ్ రిటైర్మెంట్ లో ఏం చేస్తాం, వాటిని రీవాల్యుయేషన్ అకౌంట్ లో ఏదైనా అన్రికార్డెడ్ అసెట్ ఉంటే వెంటనే తీసుకొచ్చి బై అని రాసేస్తాం, అన్రికార్డెడ్ అసెట్. అలాగే అన్రికార్డెడ్ లయబిలిటీని ఎక్కడంటే అది రీవాల్యుయేషన్ అకౌంట్ లో, అడ్మిషన్ అండ్ నీకు డెత్ అండ్ ఇంకోటి ఏంటి తర్వాత రిటైర్మెంట్. కానీ ఇక్కడ రాయమాకండి. ఇదిగో 3,000 రూపీస్. సరే, అయితే ఏమి దాని గురించి ఏమైనా జరిగిందా అని రాయండి. ఇప్పుడు ఏం జరిగిందో రాయండి, ఎప్పుడుదో మనకు వద్దు. ఇప్పుడు ఏం జరిగిందో రాయండి. అసలే రద్దు చేసేసుకుంటే ఆ ఉన్నట్టునే మనం రైట్ ఆఫ్ చేసుకుంటుంటే అసలు రాయలేదన్న దాన్ని ఇప్పుడు రాస్తామండి. మేము యాడ్ రాస్తావు, బుక్స్ మొత్తం మనం క్లోజ్ చేసేసుకుంటే రద్దు చేస్తున్నప్పుడు బుక్సే ఇక లేనప్పుడు, ఇంకా క్లోజ్ అయిపోతున్నప్పుడు ఇంకా అన్రికార్డెడ్ అసెట్ ఇంకా రాసి ఏం ఉపయోగం అండి, రాయొద్దు. కానీ దాని నుంచి డబ్బులు వస్తుంటే లేదా ఏదైనా అన్రికార్డెడ్ లయబిలిటీ గురించి ఏమైనా అమౌంట్ పే చేస్తున్నా అప్పుడు రాయాలి అంతే. అది గుర్తుపెట్టుకోండి. లాజిక్ అర్థమైందా నేను చెప్పింది? అయితే ఏమైందంట, ఓకే, దాన్ని ఎలా ఉపయోగించారు, హాఫ్ ఆఫ్ విచ్ హాజ్ హ్యాండెడ్ ఓవర్ టు దేనికోసం అంట, అండ్ అన్రికార్డెడ్ లయబిలిటీ ఆఫ్ 5,000, 5,000 రూపాయలు అన్రికార్డెడ్ లయబిలిటీ ఏదో ఉందట. సో వాళ్ళని పాపం వాళ్ళకి ఏం చెప్పామంటే సెటిల్మెంట్ ఆఫ్ క్లెయిమ్ ఆఫ్ 2,500, 2,500 ఇస్తాం తీసుకుని పో అని చెప్పాం. ఓకే, ఆ 3,000 రూపాయలకు సంబంధించి 2,500 అలా క్లియర్ చేశాము. ఇంకా రిమైనింగ్ హాఫ్ వాజ్ సోల్డ్ ఇన్ ద మార్కెట్ విచ్ రియలైజ్డ్. అబ్బో, మిగిలిన నమ్మితే 1,300 రూపాయలు వచ్చినాయి. అర్థమవుతుందండి? సో ఒక 2,500 రూపాయలేమో మనం పే చేసినట్టు రాద్దామండి, డెబిట్ సైడ్ అమౌంట్ వెళ్ళిపోతున్నట్టు. ఒక 1,300 రూపీస్ ఏమో వస్తున్నట్టు రాసుకుందామండి, అంతే. క్లియర్, రైట్. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ కిందకి వెళ్ళిపోండి. పే చేసిందేమో 2,500 అండి. ఇదిగోండి 2,500 ఫర్ అన్రికార్డెడ్ లయబిలిటీ కోసం అనమాట. అన్రికార్డెడ్ లయబిలిటీ ఫర్ అని రాస్తాను నేనైతే. తర్వాత అలాగే దాన్ని మార్కెట్లో అమ్మితే 1,300 వచ్చినాయి. అన్రికార్డెడ్ అసెట్, రికార్డెడ్ అసెట్, ఇది మ్యాటర్. ఇంకేమున్నాయి చూద్దాం. వై టుక్ ఓవర్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కంప్లీటింగ్ ద రిజల్యూషన్. వై తీసుకున్నాడంట బాధ్యత, ఖాళీగా ఉన్నాడు కావాలి ఆయన. అండ్ హీఈస్ గ్రాంటెడ్ ఏ సాలరీ ఆఫ్, చూడండి ఉట్టిగా ఏం చేయాల, 400 రూపాయలు పర్ మంత్. ఎన్ని నెలలకి పర్ మంత్ అంటే ఇదిగోండి చూద్దాం. యాక్చువల్ ఎక్స్పెన్సెస్ అమౌంటెడ్ టు 1,100. మామూలుగా 1,100 రూపాయలు అయినాయండి. రియలైజేషన్ అకౌంటెంట్ టు బ్యాంక్ అని రాస్తాము. ఓకే, ఈయన గారు తీసుకున్న అమౌంట్ కేమో రియలైజేషన్ అకౌంటెంట్ టు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ రాస్తామండి. అర్థమవుతుందండి? దీనికేమో ఈ 400 రూపీస్ కేమో రియలైజేషన్ అకౌంటెంట్ టు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్, ఈ 1,100 రూపీస్ కేమో రియలైజేషన్ అకౌంటెంట్ టు బ్యాంక్ అని రాస్తాం అనమాట. ఓకే, మీకు గుర్తుందో లేదో, మీకు మొన్న 2024 డిసెంబర్ 11th జరిగినటువంటి పేపర్ లో మనకి లాస్ట్ లో మన క్వశ్చన్ నెంబర్ లాస్ట్ ఏదైతే ఉందో ఎంట్రీస్ కింద ఇలాగే ఇచ్చారు. రియలైజేషన్ అకౌంట్ గురించి ఇచ్చారండి. 4 మార్క్స్ ఏమో అనుకుంటా ఎంట్రీస్ కి. ఓకే, అలా ఇలాంటి ఎంట్రీ ఒకటి వచ్చింది, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇలా ఈ పాయింట్స్ వచ్చినాయి. ఓకేనండి, మనం ఇప్పుడు ఈ రెండింటిని కూడా ఎంటర్ చేయబోతున్నాము. అయితే పర్ మంత్ అన్నారు అంటే చూద్దాం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు. మనకి సమ్ క్లోజ్ అయిపోయింది అంటే
బ్యాలెన్స్ షీట్ ఎండింగ్ డేట్ December 2021. అయితే ఈ క్లోజ్ చేసి ఈ వ్యవహారాలన్నీ చేయడానికి 4 నెలలు పట్టిందండి. మనం ఏదైనా ఇల్లు ఉంది, ఇల్లు అమ్ముదామనగా రేపే అమ్ముడు పోయిద్దా ఈ రోజు అనుకున్నాము, రేపు అమ్ముడు పోతే అమ్ముడు పోదు. ఓకే, మధ్యలో మనం ఎంతమందికి చెప్పాలి, ఎంతమందికి కమిషన్ ఇవ్వాలో, ఓకేనా, బ్రోకరేజ్ ఉంటది కదా. సో టైం పట్టిందండి. అంటే December 2021 నుంచి April 2022 వరకు, అంటే 4 months పట్టింది. అంటే పర్ మంత్ 400 కాబట్టి 400 రూపీస్ ఇంటూ 4 1600 రూపీస్ అమౌంట్ అనమాట. సో 1600 రూపీస్ అమౌంట్ రాద్దామండి. ఎక్కడ అంటే రియలైజేషన్ అకౌంట్ లో 2. ఇంతవరకు మనం కంప్లీట్ చేసేద్దాము. మనం ఏం రాద్దాము అంటే ఇక్కడ ఇంకా 2 ఎందుకులే, ఇక్కడ బ్యాంక్ అకౌంటే అన్ని కూడాను ఏమని రాయాలండి ఇప్పుడు మనం? రియలైజేషన్ ఎక్స్పెన్సెస్ అని. రియలైజేషన్ ఎక్స్పెన్సెస్ ఎంత? 1100 రూపీస్. ఇదంతా బ్యాంకే అందుకని కలిపి రాశాను. ఇక్కడ వేద్దామండి అమౌంట్ ఎంతో కానీ ఇక్కడ వేద్దాం. నెక్స్ట్ 2 వై క్యాపిటల్ అకౌంట్. క్యాపిటల్ అకౌంట్ ఎందుకు అంటే శాలరీ కోసం. శాలరీ 400 ఇంటూ 4 1600 రూపీస్. అంతే. ఈ 3 కూడదాం. ఈ 3 ఏవి? 7500 10,000. ఇక్కడికి 10,000 11,1100 కదండి బ్యాంక్. రైట్. ఇది కంప్లీట్ చేసే ముందు, అంటే ఇది క్లోజ్ చేసే ముందు బ్యాంక్ ఎక్కడ కనబడింది, వై ఎక్కడ కనబడ్డాడు, ఓకే, వాటన్నిటిని కూడా మనం ట్రాన్స్ఫర్ చేద్దాం. ఇదిగోండి, వై క్యాపిటల్ అకౌంట్ 10,000 రూపీస్ ని క్యాపిటల్ అకౌంట్ తేలిపోండి పరిగెత్తుకుంటా. బై రియలైజేషన్ అకౌంట్. రియలైజేషన్ అకౌంట్ ఏంటండి అవి? క్రెడిటార్స్. ఓకే, వై అకౌంట్ లోకి వెళ్ళిపో 10,000 రూపీస్ రాసుకో. తర్వాత ముందు క్యాపిటల్ అకౌంట్స్ రాసేద్దామండి. ఎక్స్ క్యాపిటల్ అకౌంట్కి వెళ్ళిపో, డెబిట్ సైడ్. ఎక్స్ 6,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్స్ అనమాట ఇవి. 2 రియలైజేషన్ అకౌంట్. రియలైజేషన్ అకౌంట్ ఏంటండి అవి? ఇన్వెస్ట్మెంట్స్. రైట్, అయిపోయిందండి. జెడ్ ఏమీ చేయలేదు పాపం. ఆయన అసలే సంస్థకి బాకీ పడి ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడు? ఆయన తీసుకొచ్చి ఒక మూలను కూర్చోబెట్టరు, అంతే, సైలెంట్ కూర్చోని. తర్వాత ఈ 1600 రూపీస్ ఎక్స్పెన్సెస్ కి మనం క్రెడిట్ సైడ్ కి వెళ్ళిపో. బై రియలైజేషన్ అకౌంట్. రియలైజేషన్ అకౌంట్ ఏంటండి అవి? ఈ ఎక్స్పెన్సెస్ 1600 రూపీస్. రైట్, అయిపోయిందండి. ఇంకా బ్యాంక్ అకౌంట్ కూడా చూద్దాం. బ్యాంక్ అకౌంట్కి వచ్చేటప్పటికి మనం క్రెడిట్ సైడ్కి వెళ్ళిపోయి ఈ 3 అమౌంట్స్ ని మనం ఎంటర్ చేద్దామండి. క్రెడిటార్స్ కానివ్వండి, అన్రికార్డెడ్ లయబిలిటీ కానివ్వండి, రియలైజేషన్ ఎక్స్పెన్సెస్ కానివ్వండి, బ్యాంక్ అకౌంట్ బ్యాంకులో నుంచి మనం పే చేస్తాం కాబట్టి బై రియలైజేషన్ అకౌంట్. రియలైజేషన్ అకౌంట్ బ్రాకెట్ లో క్రెడిటార్స్ నేనా? అంతేగా, 7,500 క్రెడిటార్స్. ఓకే, తర్వాత ఇంకోటి ఏంటి మనకి? రియలైజేషన్ ఎక్స్పెన్సెస్ కి ముందు ఇంకొక పాయింట్ ఉంది. అన్రికార్డెడ్ లయబిలిటీని డిశ్చార్జ్ చేసాము. అన్రికార్డెడ్ లయబిలిటీ మనం ఎందుకు రాస్తామండి? అఫీషియల్ గా రాయాలి కదా. రియలైజేషన్ అకౌంట్ అఫీషియల్ గా రాయాలి, అర్థం చేసుకోవడానికి బ్రాకెట్ లో రాయాలి. ఏంటి అంటే అన్రికార్డెడ్ అసెట్. అన్రికార్డెడ్ లయబిలిటీ ఎంతండి? 2,500 రూపీస్. తర్వాత బై రియలైజేషన్ ఎక్స్పెన్సెస్ కదండి. సో రియలైజేషన్ అకౌంట్ అఫీషియల్ అనమాట. ఇది ఏంటి అంటే ఎక్స్పెన్సెస్ 1100 రూపీస్. క్లియరా? అలాగే ఇటు సైడ్ అమౌంట్ ఏమేమి రిసీవ్ చేసుకున్నాము? ఫిక్స్డ్ అసెట్స్ 70,000, జేఎల్పి, స్టాకు. అవునా? రాద్దాం. ఫిక్స్డ్ అసెట్స్ రియలైజేషన్ అకౌంట్. రియలైజేషన్ అకౌంట్ ఏంటి అంటే ఫిక్స్డ్ అసెట్స్ 70,000. తర్వాత 2 రియలైజేషన్ అకౌంట్ ఏంటండి? తర్వాతది ఏంటి అంటే జేఎల్పి సరెండర్ వాల్యూ 10,000 రూపీస్. తర్వాత స్టాక్ 7,000. స్టాక్ అని రాయద్దు కదా. రియలైజేషన్ ఎంత? రియలైజేషన్ అకౌంట్ స్టాక్ 7,500 రూపీస్ కాదు, 7,000. తర్వాత ఏంటిది? స్టాక్ అండి. తర్వాత ఏంటి? మళ్ళీ రియలైజేషన్ అకౌంట్ రాసుకుని రియలైజేషన్ అకౌంట్
అకౌంట్ ఏంటి అంటే డెటార్స్ 9,800 రూపీస్. ఇంకా 1,300 రూపీస్ ఏంటి అంటే అన్రికార్డెడ్ అసెట్స్ టు రియలైజేషన్ అకౌంట్ అన్రికార్డెడ్ అసెట్. ఇది మ్యాటర్, రైట్? ఇంకా అయిపోయింది. మనం ఏం చేయాలి అంటే ఈ అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మొత్తాన్ని కూడా యాడ్ చేసేసి క్రెడిట్ సైడ్, డెబిట్ సైడ్ వచ్చిన ప్రాఫిట్ ఏదైతే ఉందో దాన్ని 2 2 2 XYZ. ఓకే, ఆ అమౌంట్లు మనం ఎక్కడ రాయాలండి? XYZ ని బై రియలైజేషన్ అకౌంట్ లో ప్రాఫిటే వస్తుందండి సమ్ లో ఇక్కడ రాస్తాం, రైట్? తర్వాత వాటిని క్లోజ్ చేస్తాము. క్లోజ్ చేసేసి బ్యాంక్ అకౌంట్ లో వేసి మొత్తానికి అయిపోతుంది సమ్. ఇప్పుడు ఒకసారి నేనేం చేస్తానంటే ఇక ఎలా మనం కంప్లీట్ చేసామనేది ఇక్కడ చూపిస్తుంది. ఇదిగోండి, ఇదిగో అన్ని పాయింట్స్ రాసామండి మనం. ఇదిగో ప్రొవిజన్స్, ఇదిగో ఇన్వెస్ట్మెంట్ ఫండ్, జాయింట్ లైఫ్ పాలసీ, క్రెడిటార్స్, అవుట్ స్టాండింగ్ శాలరీ, ఎక్స్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. నెక్స్ట్ బ్యాంక్, జేఎల్పి, ఫిక్స్డ్ అసెట్స్, స్టాక్, డెటార్స్, అన్రికార్డెడ్ అసెట్స్ సోల్డ్. ఓకేనా? ఇంక ఇటు సైడ్ ఫిక్స్డ్ అసెట్స్ 50,000, జాయింట్ లైఫ్ పాలసీ, డెటార్స్, స్టాక్, ఇన్వెస్ట్మెంట్స్, క్రెడిటార్స్. ఇదిగోండి ప్రతి పాయింట్ మనం రాసుకున్నాము. ఈ 3 అమౌంట్స్ ఏంటి అంటే ఈ అమౌంట్ పే చేసినాయి అనమాట. లాస్ట్కి వచ్చేటప్పటికి ఇదిగోండి 1,100 రూపీస్ రియలైజేషన్ ఎక్స్పెన్సెస్. ఈ 1,600 రూపీస్ ఏమో 400 రూపీస్ ఇంటూ 4 1,600. ఇక టోటల్ అమౌంట్ క్రెడిట్ సైడ్ 1,38,100 రూపీస్ అండి. అన్ని పాయింట్స్ మనం ఎంటర్ చేసాము చూసుకోండి. తర్వాత ఆ అమౌంట్ తీస్తే 24,900 రూపీస్. దాన్ని 2:2:1 లో డిస్ట్రిబ్యూట్ చేస్తే ఇవ్వండి అమౌంట్స్. ఈ మూడింటిని కూడా మనం ఎక్కడ తీసుకొస్తున్నామండి? ఇదిగోండి క్యాపిటల్ అకౌంట్స్ ఉన్నాయి కదండి. ఇదిగోండి ఇక్కడ క్యాపిటల్ అకౌంట్స్, రైట్? 9,960, 9,960, 4,980 రూపీస్. ఓకే, ఇక ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం ఎంటర్ చేసేసామండి ఇవన్నీ. ఇక మనకి ఈ ముగ్గురికి కూడా ఏదైతే అమౌంట్ అన్ని కూడా మనకి క్రెడిట్ సైడ్ అమౌంట్స్. ఈ క్రెడిట్ సైడ్ అమౌంట్స్ నుంచి మనం ఈ 6,000 అలాగే 2,000 లెస్ చేస్తే చూడండి అండి క్యాపిటల్ అకౌంట్స్ ఒకసారి మనం 6,000 2 ఇదిగోండి ఈ 2 అమౌంట్స్ ని మనం లెస్ చేస్తే వచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయండి. ఇదిగోండి ఇదేంటి? క్యాపిటల్ అకౌంట్స్. ఓకే, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్. ఇదండి మనకి బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఇక బ్యాంక్ కి మనం అడ్జస్ట్ చేస్తాం ఈ 3 అమౌంట్స్ ని. అంటే ఎటు సైడ్కి వెళ్తుంది అండి? బ్యాంక్ అకౌంట్ లో. ఇదిగోండి ఇది బ్యాంక్ అకౌంట్ అండి, ఇది బ్యాంక్ అకౌంట్. ఇదిగోండి ఈ అమౌంట్స్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ క్యాపిటల్ అకౌంట్స్ టు బ్యాంక్ అకౌంట్ రాసేస్తే మనకి మొత్తం టాలీ అయిపోతుంది. కనబడుతుందండి మనకి ఏంటి ఎలా రియలైజ్ చేసామండి అసెట్స్? ఇదిగోండి ఫిక్స్డ్ అసెట్స్ 70,000 వచ్చినాయి, జాయింట్ లైఫ్ పాలసీ సరెండర్ వాల్యూ, స్టాక్ 7,000, డెటాస్ 9,800, అన్రికార్డెడ్ అసెట్స్ 1,300, బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. తర్వాత క్రెడిటార్స్ 7,500 పే చేసాము, అన్రికార్డెడ్ లయబిలిటీ, అవుట్ స్టాండింగ్ శాలరీ, ఎక్స్పెన్సెస్. ఈ 3 ఏమో వాళ్ళ క్యాపిటల్ అకౌంట్స్ లో మనం బ్యాలెన్సెస్ అనమాట. ఇదిగోండి బ్యాంక్ అకౌంట్ మనకి టాలీ అయిపోతుంది. ఎంత అమౌంట్ తో అంటే 1,21,600, 1,21,600. ఇంతే. నేను మొత్తం కూడా క్లోజ్ చేయలేదు, ఇక బ్యాలెన్సెస్ చేయలేదు. ఇది ఓకేనా? ఇది మనం చేసింది. క్లియరా? మీరు ఇక టెక్స్ట్ బుక్ లో ఇక్కడే ఫాలో అవ్వండి మీరు, ఎందుకంటే మనం రాయడం కూడా కరెక్ట్ గా ఉంటది ఇక్కడ, మనం అటు ఇటు రాసినా కానీ. ఇదండి ఒక్కటే గుర్తుపెట్టుకోండి, బ్యాలెన్స్ షీట్ లో ఉన్నటువంటి అన్నిటినీ కూడా అన్ని వాల్యూస్ ని కూడా మనం ట్రాన్స్ఫర్ చేసేయాలి. ఎక్కడికి పంపించేయాలి? ఎక్కడికి అంటే అకౌంట్స్ ఓపెన్ చేసి అకౌంట్స్ లోకి పంపించాలి. అంటే క్యాపిటల్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడికి పంపించాలండి? పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ లోకి ఏమో బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. అలాగే డెబిట్ బ్యాలెన్స్ ఏదైనా ఉంటే కనుక ఇప్పుడు జెడ్ వాల్యూ ఏదైతే ఉందో మనం క్రెడిట్ సైడ్ కి పంపించినట్టే అలా అకౌంట్స్ ని. నెక్స్ట్ బ్యాంక్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేసి పంపించేస్తాం. ఓకే, అట్లాగే మనం ఇక ప్రతిదీ అసెట్స్ ఏవైతే ఉంటే అసెట్స్ రియలైజేషన్ అకౌంట్ లో మనం డెబిట్ సైడ్ అకౌంట్ లో అలాగే క్రెడిట్ సైడ్ లయబిలిటీస్ రాసేసి ఇంకా ఏమైనా ఫండ్స్ కానీ ఏమైనా ఉంటే ఏది
రిజర్వ్ ఫండ్ ఉంటే కనుక దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసేస్తాము పార్ట్నర్స్ కి అడ్జస్ట్ చేసేసి. ఇంకా నెక్స్ట్ ఇంకా ఏ ఫండ్ ఉన్నా కానీ మనం పట్టించుకోకూడదండి. పార్ట్నర్ కనుక ఏదైనా అసెట్ తీసుకెళ్తే పార్ట్నర్ పేరు వస్తుంది. లేదు పార్ట్నర్ తీసుకెళ్ళలేకపోతే రియలైజ్ చేశారని చెప్తారు. రియలైజ్ చేశారు అని చెప్పకపోయినా కూడా మనం రియలైజ్ అంటే అమౌంట్ బయట ఆ అసెట్ ని అమ్మారనే మనం ట్రీట్ చేయాలి. మనం ఆ ప్రకారంగా మనం బ్యాంక్ అకౌంట్ రాసుకుంటాము. ఓకే స్టూడెంట్స్, ఇది 23rd ప్రాబ్లం, పేజ్ నెంబర్ 338 అండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం తర్వాత. ఓకే.